హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వచ్చేసి 28 మార్చ్ 2022కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపు నుండి వస్తున్న పేపర్ అనాలిసిస్, కరెంట్ అఫైర్స్ వీడియోస్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి మన వీడియోస్ని ఎండ్ వరకు చూస్తూ సపోర్ట్ చేస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ ట్రై చేయండి. మీకు మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ తరపున రావడానికి నేనైతే ట్రై చేస్తాను. హాయ్ గైస్, ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండ్ అనాకాడమీ వచ్చేసి ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ రిలేటెడ్ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగులకు సంబంధించిన పర్టికులర్ కొన్ని బ్యాచ్ కోర్సెస్ని నాలెడ్జ్ని సంపాదించడానికి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పాలి. ఇది వచ్చేసి మనకు ప్రజెంట్ ఒక ఆఫర్ని ప్రొవైడ్ చేస్తుందండి. ఎవరైతే 24 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి 3 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇవ్వబోతుంది అనమాట. ఈ ఆఫర్ వచ్చేసి మనకు మార్చ్ 22, 23 వరకు కూడా అవైలబుల్లో ఉండబోతుంది. అదేవిధంగా మనకు డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ ఉండబోతుంది. పర్టికులర్గా టీఎస్పీఎస్సీ గ్రూప్స్ పై క్విజ్ ప్రిపరేషన్ అనేది నిర్వహిస్తారు వీళ్ళు. మిత్రి శ్రీనివాస్ సార్, అదేవిధంగా మిత్రి దత్తు సార్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. మార్చ్ 24న 5 PM ఉండబోతుంది. తర్వాత వచ్చేసి అదే డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ వచ్చేసి పర్టికులర్గా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ట్రిక్స్ ప్రిపరేషన్ ప్లాన్స్ అనేవి చెప్తా ఉంటారనమాట బాలకృష్ణ సార్, అదేవిధంగా మురళీకృష్ణ సార్. ఇది వచ్చేసి మార్చ్ 25న 7:59 PM ఉండబోతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆస్క్ మీ ఎనీథింగ్ అనే ఒక సెషన్ నడుస్తుందండి. ఇది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సంబంధించి ప్రిపరేషన్ స్ట్రాటజీ రిలేటెడ్ విషయాలు అయితే చర్చిస్తారు బాలకృష్ణ మండపాటి సార్. ఇది మార్చ్ 26న 9 PM ఉండబోతుంది. అదేవిధంగా గ్రూప్ 2 ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్ అయితే నిర్వహించబోతున్నారండి. ఇది ఎంటైర్ గ్రూప్ 2 సిలబస్ మీద ఉండబోతుంది. ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ రెండు సపరేట్గా. ఇది వచ్చేసి మనకు 150 ప్రశ్నలతో 150 నిమిషాలను ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇందులో ఒకవేళ కానీ మనము ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ర్యాంక్ సంపాదిస్తే పర్సంటేజ్ వైడ్గా వచ్చేసి మనకి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారు. ఇది మార్చ్ 26 2 PM ఉండబోతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి మళ్ళీ గ్రూప్ 2 ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్ ఇది మనకు వచ్చేసి 27th ఉండబోతుంది. అంటే 26th ఒకటి, 27th ఒకటి అనమాట. ఇది 150 ప్రశ్నలు, 150 నిమిషాలు ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ ఎంటైర్ గ్రూప్ 2 సిలబస్ మీద. ఇందులో కూడా ర్యాంక్ 1 నుండి 4 వరకు ర్యాంక్ సంపాదిస్తే పర్సంటేజ్ వైడ్గా మనకు స్కాలర్షిప్ ఇస్తారు సబ్స్క్రిప్షన్లో. ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే నచ్చిన ఎడ్యుకేటర్ని ఫాలో అవ్వచ్చు, మొత్తం కంప్లీట్ సిలబస్ క్లియర్ చేస్తారు, రెగ్యులర్గా డౌట్ క్లియరెన్స్ సెషన్స్ ఉంటాయి. అదేవిధంగా ఫ్రీ టెస్ట్ సిరీస్, వీక్లీ మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. ఫ్రీకి ప్లస్కి డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలో అన్ని కూడా లిమిటెడ్ ఇస్తాడు, బట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అన్ని కంప్లీట్ అన్లిమిటెడ్లో అయితే మీరు పొందొచ్చు అనమాట. అండ్ నేను యాక్చువల్గా ఇందులో 1 month సబ్స్క్రిప్షన్ వచ్చేసి 1700 రూపాయలు అండి. కానీ మీరు ఇక్కడ కింద నేను షో చేస్తున్నాను EDU Tech 10 అనే కోడ్. ఈ కోడ్ వాడితే మీకు 10% డిస్కౌంట్, అంటే 1530 రూపాయలకి వస్తుంది, 1700 రూపాయలది. ఈ యొక్క కోడ్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఇక్కడ కూడా మీకు షో చేస్తాను, మీరు చూడొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ కోడ్ వాడితే మీకు సబ్స్క్రిప్షన్లో బెస్ట్ ఆఫర్స్ వస్తాయి, మీరు మిస్ కాకండి. మన కోడ్ EDU TEC 10 అనే కోడ్ వాడండి, మీకు మంచి ఆఫర్స్ అవి అప్లికేబుల్ అవుతాయి. అండ్ మీకు వచ్చేసి సబ్స్క్రిప్షన్లో కూడా డబ్బులు తగ్గుతాయి. ఓకేనా, దీనికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. మన ఫస్ట్ ఆర్టికల్ చూసుకుంటే CAPF సిబ్బందికి ఏడాదికి 100 రోజుల సెలవులు, త్వరలోనే విధి విధానాలు ఖరారు. చూడండి, కేంద్ర సాయుధ పోలీసుల బలగాల, దీన్నే CAPF అంటామన్నమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ CAPF అంటే లైక్ ఈ CISF కానీ, CRPF కానీ అండ్ BSF కానీ, ఇలా ఏవైతే మనకి ఈ పోలీస్ బలగాలు ఉన్నాయో, పోలీస్ ఫోర్సెస్ ఉన్నాయో, వీళ్ళందరికీ, ఈ జవాన్లందరికీ కూడా ఏడాదిలో 100 రోజులు తమ కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం త్వరలో రాబోతోంది. ఈ మేరకు వారికి సెలవులు ఇచ్చేందుకు గాను కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలో చేసిన ప్రతిపాదన కార్యరూపం దాల్చనున్నట్లుగా అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇందుకు సంబంధించి విధి విధానాల రూపకల్పనపై కసరత్తు జరుగుతున్నట్లుగా వెల్లడించాయి. ఇప్పటికే కేంద్ర హోంశాఖ అనేక సమావేశాలు నిర్వహించింది. దాదాపు 10 లక్షల మంది సిబ్బందికి వృత్తిపరమైన ఒత్తిడి తగ్గి మరింత ఉత్సాహంగా ఉండాలనేది ఈ విధాన లక్ష్యం. ఈ విషయమై హోంశాఖ వచ్చే నెలలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని CAPF సీనియర్ అధికారి ఒకరు అనౌన్స్ చేశారు. CRPF, BSF, ITBP అండ్ CISF, SSB వంటి కేంద్ర సాయుధ పోలీసు బలగాల విధులను సమీక్షించిన అనంతరం సంబంధిత సిబ్బందికి ఏడాదికి 100 రోజుల సెలవులు ఇవ్వాలని 2019 అక్టోబర్లో అమిత్ షా ప్రతిపాదించారు. మరో 3 కేంద్ర బలగాలైన అస్సాం రైఫల్స్ అండ్ NSG తర్వాత NDRFలను కూడా ఆ ప్రతిపాదిక ప్రాజెక్టులో తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సగటున ఒక్కో CAPF జవాను ఏడాదికి 75 రోజుల మేర సెలవులు పొందుతున్నారండి. సో టర్మ్స్ కింద సెలవులు అయితే వస్తాయి, ఓవరాల్గా 75 days వస్తాయి. ఇప్పుడు దానికి ఇన్క్లూడ్గా ఇంకొక 25 days యాడ్ చేయబోతున్నారనమాట. అండ్ సో దీన్ని 100 రోజులకు పెంచడానికి అనువైన విధి విధానాలు రూపకల్పన చేస్తున్నట్లుగా అధికారులు అయితే చెప్తున్నారు.
ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే లిస్టెడ్ లైక్ ఈ సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, సిఐఎస్ఎఫ్, తర్వాత ఎస్ఎస్బి అండ్ ఇప్పుడు అస్సాం రైఫిల్స్ని, ఎన్ఎస్జిని తర్వాత ఎన్డీఆర్ఎఫ్లను కూడా ఇందులో చేర్చే అవకాశాలు అయితే ఉన్నట్లుగా చెప్తున్నారు. సో 75 డేస్ నుండి ఇప్పుడు 100కి అయితే పెంచుతూపోతున్నారు అనమాట సెలవుల యొక్క పరిధి. అంటే సంవత్సరం మొత్తంలో ఇచ్చే సెలవులు, ఒకేసారి కాదు సంవత్సరం మొత్తంలో ఇచ్చే సెలవులు. సో దీనివల్ల ఏమవుతుందంటే పర్టికులర్ ఎవరైతే ఆ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సన్ ఉన్నారో లేదా ఆర్మీ వ్యక్తి ఉన్నారో అతనికి కొంత ఫ్రీ టైం దొరుకుతుంది. అతను సో సర్వే అవ్వగలుగుతాడు, అంటే తను పీస్ టైంని ఎక్కువగా మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. సో దాని ద్వారా అతను పని మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా ఫ్రీగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత తెలంగాణకు 3,315 కోట్ల పెట్టుబడులు అండి. 4 సంస్థల నిర్ణయం, ముగిసిన తెలంగాణ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన. చూడండి, అమెరికాలో 4 అంతర్జాతీయ జీవశాస్త్రాలు ఔషధ సంస్థలు తెలంగాణలో వాళ్ళ యొక్క ఇండస్ట్రీస్కి ఏర్పాటు చేయడానికి లేదా విస్తరణ చేయడానికి ముందుకు వచ్చాయి. ఒకే రోజు రాష్ట్రానికి 3,315 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అడ్వెంట్ ఇంటర్నేషనల్ అండ్ స్లేబ్యాక్ ఫార్మా, యునైటెడ్ స్టేట్స్ ఫార్మాకోపియా, క్యూరియా గ్లోబల్ సంస్థల ప్రతినిధులతో అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ సో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ముందుగా న్యూయార్క్లో ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్ కంపెనీ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ జాన్ మాల్డోనాడోతో భేటీ అయ్యి 1884లో ఏర్పాటైన తమ సంస్థ 42 దేశాల్లో ఆరోగ్య, ఆర్థిక అండ్ రిటైల్, పారిశ్రామిక, టెక్నాలజీ రంగాల్లో 4.60 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టిందని మాల్డోనాడో అనౌన్స్ చేశారు. అండ్ తెలంగాణలో అనుకూలతల దృష్ట్యా ఇక్కడ భారీ పెట్టుబడులకు నిర్ణయించామని అండ్ హైదరాబాద్లో ఆర్ఏ కెమ్ ఔషధ సంస్థ ఆవరా ల్యాబొరేటరీలో 1750 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లుగా అనౌన్స్ చేసింది ఆ కంపెనీ. ఈ 2 కంపెనీలకు 6 తయారీ యూనిట్లు, 3 పరిశోధనా కేంద్రాలు ఉండగా 2,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారండి. ఓకేనా. సో ఇది పక్కన పెడితే స్లేబ్యాక్ ఫార్మా 1,500 కోట్లండి. సో ఆ భేటీ తర్వాత అనంతరం ప్లేబ్యాక్ ఫార్మా వ్యవస్థాపకులు సిఇఓ అజయ్ సింగ్ భేటీ అయ్యారు. న్యూజెర్సీ కేంద్రంగా గల తమ సంస్థ హైడ్రోక్సిప్రోజోస్టెరిన్ తదితర జనరిక్ ఔషధాల తయారీలో అగ్రస్థానంలో ఉందని చెప్పారు. హైదరాబాద్లో వచ్చే 3 ఏళ్లలో 1,500 కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించామని చెప్పడం జరిగింది. అదేవిధంగా న్యూయార్క్ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమ సంస్థ గత ఏడాది హైదరాబాద్లో క్యూరియా గ్లోబల్ షేర్డ్ సర్వీసెస్ సెంటర్ని ఏర్పాటు చేసిందని, దానిని 50 కోట్లతో విస్తరిస్తామని మంత్రి కేటీఆర్తో సంస్థ సీనియర్ ఉపాధ్యక్షుడు అండ్ సిఐఓ ప్రకాష్ పాండేని అనౌన్స్ చేశారండి. ఓకే. సో ఇది ఇలా కంపెనీలన్నీ కలిసి తెలంగాణలో పెట్టుబడి అయితే పెట్టడానికి ఓకే చెప్పాయి. సో నిన్నటితో అక్కడ తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు అమెరికా పర్యటనలో భాగంగా ఈ కొత్త ఆలోచనలు ఇంప్లిమెంటేషన్ పెట్టుబడిలో తీసుకురావడం జరిగింది. నిజంగా చాలా మంచి నిర్ణయం అండి. ఒకే రోజులో 3,315 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం అనేది అదేం చిన్న విషయం కాదు. అండ్ ఇది అన్ఎంప్లాయీస్కి ప్రైవేట్ రంగంలో బెటర్ ఎంప్లాయబిలిటీని సంపాదించడానికి అవకాశం కల్పిస్తుంది ఇది. ఓకేనా. ఎందుకంటే మనకి ఇంటర్నేషనల్ కంపెనీస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని యూజ్ చేస్తాయి ఎంప్లాయ్మెంట్లో. మళ్ళీ ఈ చిన్న కంపెనీలు ఉంటాయి చూడండి, ఇలా జాయిన్ అయిన వెంటనే వాళ్ళు తీసేయడాలి, ఇవి ఆ ప్రాసెస్లు ఏవైతే ఉంటాయో ఇవి ఒక మనిషికి కావాల్సిన, ఒక అన్ఎంప్లాయిడ్కి కావాల్సిన సెక్యూరిటీని ఇవ్వవు. కానీ ఇలాంటి ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ కంపెనీస్ మాత్రం సెక్యూరిటీని ఇస్తాయండి ఎంప్లాయ్కి. ఆ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. సో నిజంగా చాలా మంచి విషయం చెప్పాలి. సో ఆర్థికంగా కావచ్చు, అదేవిధంగా మ్యాన్ పవర్లో కావచ్చు, తెలంగాణకి ఇది ఒక పెద్ద మైల్ స్టోన్ అని చెప్పాలి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ ఏ కంపెనీల నుండి ఎలా వచ్చాయి అనేది పక్కన పెడితే ఎన్ని కోట్ల బడ్జెట్ ఎక్కడి నుండి రాబట్టారనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక వరుసగా అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణం వచ్చే ఏడాది అంటే ఎప్పుడండి 2023 నుంచి దేశంలో 10 అణు రియాక్టర్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం స్వీకారం చుట్టనుంది. ఇందులో ఫస్ట్గా కర్ణాటకలోని కైగాలో 700 మెగావాట్ల అణు కేంద్రానికి శంకుస్థాపన జరగబోతోంది. మిగతా కర్మాగారాల నిర్మాణ పనులు దశల వారీగా 3 ఏళ్లలో ప్రారంభం కానున్నాయి. ఈ ప్రెజరైజ్డ్
హెవీ వాటర్ రియాక్టర్లు అంటే దీన్ని PHWR అంటారు. వీటిని నిర్మించేందుకు గుర్తుపెట్టుకోండి, ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్, వీటిని PHWR అంటారు. వీటి నిర్మాణానికి కేంద్రం 2017లో ఆమోదం తెలిపింది. ఒకేసారి ఇన్ని కర్మాగారాలను అనుమతి ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం. ఖర్చులు, నిర్మాణ సమయాన్ని తగ్గించడం దీని ఉద్దేశం. ఈ రియాక్టర్ల నిర్మాణానికి 1.05 లక్షల కోట్లు వ్యయం అవుతుంది. ఇందుకు అవసరమైన సాధన సంపత్తిని పెద్ద సంఖ్యలో సమకూర్చుకునే ప్రక్రియ ఎప్పటికే స్టార్ట్ అయింది. పనులు స్టార్ట్ అయినప్పటి నుంచి 5 ఏళ్ళుగా వీటి నిర్మాణాన్ని పూర్తి చేయాలి. అండ్ PHWRలో సంసిద్ధత యురేనియాన్ని ఇంధనంగా అండ్ భారజలాన్ని మెడరేటర్గా ఉపయోగిస్తారండి, గుర్తుపెట్టుకోండి. అంటే PHWRలో సో కామన్గా యురేనియాన్ని ఒక ఇంధనంగా అండ్ భారజలాన్ని మెడరేటర్గా అయితే ఉపయోగిస్తారు, గుర్తుపెట్టుకోవాలి మీరు ఇది. సో ఈ ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ల నిర్మాణానికి 2017లోనే సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించింది, అది కూడా గుర్తుపెట్టుకోవాలండి. సో ఒకేసారి ఇన్ని కర్మాగారాలకు పర్మిషన్ ఇవ్వడం కూడా ఇదే ఫస్ట్ టైం, ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ రియాక్టర్ని కర్ణాటకలోని కైగాలో ఏర్పాటు చేయబోతున్నారు. దాని సామర్థ్యం 700 మెగావాట్లు. ఇదంతా కూడా మన ఇండియాలో పవర్ని కానీ విద్యుత్తుని ప్రతి ఒక్కరికి కావాల్సినంత వాటిలో అందించడమే దీని ఉద్దేశం అండి. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 2024 ఎన్నికల నిర్వహణకు ప్రాంతీయ కమిషనర్లు, కేంద్రం ఈసీ అభిప్రాయాలు కోరిన పార్లమెంటరీ కమిటీ. చూడండి, మన ఇండియాలో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘానికి తగిన స్థాయిలో మానవ వనరులు ఉండాలని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడిందండి. అంటే పార్లమెంట్ చేత ఏర్పాటైన కమిటీ అనమాట అది. రాబోయే అంటే 2024 లోకసభ ఎన్నికలకు ఈసీకి చేదోడు వాదోడుగా ఉండేందుకు ప్రాంతీయ కమిషనర్లు నియమిస్తే ఎలా ఉంటుందని ఈ కమిటీ కేంద్ర ప్రభుత్వంతో పాటు ఈసీ స్పందన కోరింది. సో ప్రాంతీయ కమిషనర్లు అంటే రీజియన్ కమిషనర్స్ అండి. రీజియన్ కమిషనర్స్ అంటే ఎలాగా, మనం ఇప్పటివరకు స్టేట్ వైడ్గా ఆల్రెడీ మనకు ఉన్నారు కమిషనర్లు. సో ఇప్పుడు దాన్ని ప్రాంతీయ అంటే మనకి ఇప్పుడు చూడండి, భారతదేశాన్ని ఒక 4 ప్రాంతాలుగా విభజించారనుకోండి, 4 ప్రాంతాలుగా ఉన్నాయనుకోండి భారతదేశం అనేది. ఇది ఒక ఇండియాలో 4 ప్రాంతాల విభజనలో ఉన్నాయి, సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్. ఇలా ఒక్కొక్క ప్రాంతాన్ని అంటే లైక్ సౌత్ని ఒక ప్రాంతము, వెస్ట్ ఒక ప్రాంతము, ఈస్ట్ ఒక ప్రాంతము, అండ్ అదేవిధంగా నార్త్ ఒక ప్రాంతము అనుకుందాం రీజియన్స్. ఇలా ఈ ఒక్కొక్క రీజియన్లో కొన్ని రాష్ట్రాలు, ఒక రీజియన్లో కొన్ని రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రంలో కొన్ని రాష్ట్రాలు ఉంటాయి. అలా పర్టికులర్ రాష్ట్రాన్ని ఒక రీజియన్గా తీసుకుంటూ ఇప్పటికే చాలా రీజియన్స్లో లైక్ ఫిక్కీ కానీ బిజినెస్ చాప్టర్స్ ఉంటాయి కదా, ఆల్రెడీ ఈ రీజియన్ తీసుకొని వాళ్ళ యొక్క పరిపాలన సాగిస్తారు. లైక్ బ్యాంక్ సెక్టర్స్ కానీ సేమ్ అదే విధంగా. సో ఒక్కొక్క సెక్టార్కి పర్టికులర్ ఆ రీజియన్ సెక్టార్కి ఒక కమిషన్ నియమించుకోవాలి. దాని ద్వారా ఎలక్షన్స్ అన్నింటినీ పర్యవేక్షించడానికి ఈజీ అవుతుంది అనేది దీని ఉద్దేశం. ఓకే, అండ్ 1551లో జరిగిన తొలి లోక్సభ ఎన్నికల్లో 6 నెలల ప్రాతిపదికన అంటే 6 నెలల పాటు ఆ పదవి ఉండేలా ముంబై, పాట్నా కేంద్రాలుగా ప్రాంతీయ కమిషనర్లు నియమించారు. ఆ తర్వాత ఈ నియామకాలు మళ్ళీ జరగల. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖలోని శాసన విభాగానికి 2022-23 బడ్జెట్లో నిధుల మంజూరు కోసం శాసన సిబ్బంది వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం సమర్పించిన నివేదికలో ఈ ప్రతిపాదన చేసింది. ప్రాంతీయ కమిషనర్లు నియామకం అవసరమైతే ఆర్టికల్ 324 గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 324 కింద రాష్ట్రపతి ద్వారా ఆ ప్రక్రియ జరుగుతుందని అనౌన్స్ చేసింది. ఈసీకి సంబంధించిన వ్యవహారాల్లో ప్రభుత్వంలోని శాసన విభాగం నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. అండ్ సుశీల్ మోదీ సారథ్యంలో కమిటీ ఈ నివేదికను గత వారం పార్లమెంటు పరిశీలనలకు సమర్పించడం కూడా జరిగిందండి, గుర్తుపెట్టుకోవాలి. సుశీల్ మోదీ సారథ్యంలో కమిటీ. తరువాత అండి, వైరస్ రహిత రాష్ట్రంగా అరుణాచల్ అండి. క్రియాశీలక కేసులు 0కి పడిపోవడంతో అరుణాచల్ ప్రదేశ్ కోవిడ్ రహిత రాష్ట్రంగా నిలిచింది. లోహిత్ జిల్లాలో ఉన్న ఒకే ఒక్క కరోనా బాధితుడు కోలుకోవడంతో ఈ క్రియాశీలక కేసులు 0కి చేరాయని అధికారులు అనౌన్స్ చేశారు. గత 24 గంటల్లోనూ రాష్ట్రంలో కొత్త కేసులు, మరణాలు నమోదు కాలేదని పేర్కొనడం జరిగింది అరుణాచల్ ప్రదేశ్. తరువాత ఆర్బీసీజీ టీబీ టీకా అత్యవసర వినియోగ అనుమతికి సీరం దరఖాస్తు. చూడండి, క్షయవ్యాధి మనం టీబీ అంటాము. దీనిని నివారించడానికి టీబీని నివారించడానికి అభివృద్ధి చేసిన రీకాంబినేట్ బీసీజీ, దీన్ని ఆర్బీసీజీ అంటారు. ఈ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దరఖాస్తు చేసింది.
ఈ మేరకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఈ నెల 22న CII దరఖాస్తు సమర్పించినట్లే అధికార వర్గాలు అనౌన్స్ చేశాయండి. నవజాత శిశువులు, పిల్లలు, కిశోర ప్రాయులు, వయోజనులకు సురక్షితమైన సమర్థవంతమైన నాణ్యమైన ప్రపంచ స్థాయి ట్యూబర్వాక్ RBCG టీకాను సరసమైన ధరకు అందుబాటులోకి తేవడానికి మా సంస్థ కట్టుబడి ఉందని చెప్తున్నారు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఆల్రెడీ రీసెంట్గానే టీబీ డే కూడా సెలబ్రేట్ చేసుకున్నాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ కూడా. అయితే దీన్ని నివారించడానికి రీకాంబినేట్ BCG అనే టీకాకు వాడకానికి పర్మిషన్ కావాలని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అయితే అప్లై చేసుకుంది. ఎవరికి? డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకి. ఈ మార్చ్ 22న అప్లై చేసింది. దీనికి ఫ్యూచర్లో కానీ పర్మిషన్ వస్తే చాలా మంచి అవకాశం కల్పించినట్లు గుర్తుపెట్టుకోండి. RBCG మీన్స్ ఏంటంటే రీకాంబినేట్ BCG. ఓకే, తర్వాత చూసుకున్నట్టయితే మైనారిటీ హోదాను రాష్ట్రాలు ఇవ్వచ్చు. మైనారిటీ హోదా అంటే ఏందండి? సో ఎవరైతే ఆ రాష్ట్రంలో తక్కువగా అల్పసంఖ్యాకులుగా ఉంటారో, అంటే తక్కువ జనాభా కలిగి ఉంటారో వాళ్ళకి మైనారిటీలుగా హోదా ఇవ్వచ్చని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి అనౌన్స్ చేసింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే హిందువులు అల్పసంఖ్యాకులుగా ఉన్న రాష్ట్రాల్లో వాళ్ళని మైనారిటీలుగా కేటాయించవచ్చని సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి చెప్పిందండి. అందులో మిజోరాము, నాగాలాండ్, మణిపూరు, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, పంజాబ్, లక్షద్వీప్, లద్దాఖ్, కాశ్మీర్ హిందువులకు అల్పసంఖ్యాక హోదా ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్కు కేంద్రం సమాధానం ఇచ్చింది. TMA పై ఇతర కేసులను ఉదాహరణించి రాష్ట్ర ప్రభుత్వం తన జనాభా ప్రతిపాదికన ప్రకారం మైనారిటీలను గుర్తించవచ్చని, వాటికి ఆ అధికారం ఉందంటే రాష్ట్రాలకి ఆ యొక్క హక్కు ఉందంట. ఎవరి మైనారిటీలు ఎవరు అనేది నిర్దేశించే హక్కు రాష్ట్రాలకు ఉంది. యూదులకు మహారాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ హోదా ఇచ్చింది. అండ్ కర్ణాటక ప్రభుత్వం కూడా ఉర్దూ, తెలుగు, మలయాళ, తమిళ్, మరాఠీ ఎవరైతే ఉంటారో తులు తదితర భాషలు కూడా మైనారిటీ భాషలుగా ఐడెంటిఫై చేసిందని సుప్రీంకోర్టుకు ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ గుర్తు చేసింది. గుర్తుపెట్టుకోండి. MRSAM క్షిపణి పరీక్షలు విజయవంతం. చూడండి, గగనతలం అంటే ఏంటండి? ఆకాశంలోకి లక్ష్యాలను ఛేదించే 2 మధ్యశ్రేణి అంటే మిడిల్ ఈస్ట్ క్షిపణులు ARSAM గుర్తుపెట్టుకోండి. ARSAMను సో అంటే మధ్యశ్రేణి క్షిపణులు అంటారు. ARSAMను భారత్ విజయవంతంగా టెస్ట్ చేసింది. సో నిర్దేశించిన లక్ష్యంలో మానవరహిత అంటే మనిషి లేకుండా విమానాలను ఆ అస్త్రాలు నేరుగా ఢీకొట్టాయని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO ఒక ప్రకటనలో అనౌన్స్ చేసింది. సో లక్ష్యాలు వేగంగా కదులుతున్నప్పటికీ గురి తప్పకుండా వాటిని టార్గెట్ చేయడంలో ఇవి బాగా పనిచేసాయని కూడా అనౌన్స్ చేశారు. అండ్ MRSAMను DRDO అండ్ ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ కంబైన్డ్గా డెవలప్ చేశాయి. హైదరాబాద్లోని DRDO అనుబంధ ల్యాబ్ అయిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఇందులో కీలక పాత్ర పోషించింది. ఈ క్షిపణిని భారత సైన్యం కోసం ప్రత్యేకంగా డెవలప్ చేయడం కూడా జరిగింది. ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలండి. అయితే MRSAMకు 70 కిలోమీటర్ల దూరంలో ఉండే టార్గెట్స్ని ఈజీగా టార్గెట్ చేయగలదు. దీని పొడవు 4.5 మీటర్లు కాగా బరువు 2.7 టన్నులు. ఇది 600 కిలోల పేలోడ్ను మోసుకెళ్ళగలదు. వేగంగా ప్రతిస్పందించే లక్షణం దీని సొంతం. ధ్వని కన్నా రెట్టింపు వేగంతో అంటే MAC 2 అంటారు దాన్ని. సో దీని స్పీడ్తో ముందుకెళ్ళగలదు. ఇది యుద్ధ విమానాలు, సబ్సోనిక్, సూపర్సోనిక్, క్రూయిజ్ క్షిపణులు, ట్యాంక్ విధ్వంసక వ్యవస్థలు, రాకెట్లను గాల్లో ధ్వంసం చేయగలదు. ఇప్పటికే ఈ క్షిపణి వ్యవస్థ వాయుసేన అమలు పదిలో ఉంది. ఇప్పుడు స్పెషల్గా ఇండియన్ ఆర్మీ కోసం వీటిని టెస్ట్ చేశారు. గుర్తుపెట్టుకోండి. MRSAM. సో MRSAM అంటే మధ్యశ్రేణి క్షిపణులు. నల్సార్లో జస్టిస్ BP జీవన్ రెడ్డి అధ్యయన కేంద్రం అండి. చూడండి, నల్సార్ యూనివర్సిటీ ఇది హైదరాబాద్లో ఉంది. నల్సార్ లా యూనివర్సిటీ యాక్చువల్గా ఇది. ఇందులో నల్సార్ లా యూనివర్సిటీలో జస్టిస్ BP జీవన్ రెడ్డి సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ బిజినెస్ లాస్, దీన్ని JRCITBL అంటారు. దీనిని ఏర్పాటు చేయబోతున్నారు. ఏందండి ఇది? జస్టిస్ BP జీవన్ రెడ్డి సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ బిజినెస్ లాస్. ఈ అధ్యయన కేంద్రం ఏర్పాటుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ BP జీవన్ రెడ్డి 1.50 కోట్ల విరాళం ఇచ్చారు.
హైదరాబాద్లోని జస్టిస్ జీవన్ రెడ్డి నివాసంలో సంబంధిత చెక్కును ఈ నల్సార్ లా యూనివర్సిటీకి కులపతి అయిన ఆయన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మకు ఆయన అందజేశారు. అంతర్జాతీయ వాణిజ్యం, వ్యాపార చట్టాలలో సమకాలీన సమస్యలపై బోధన అంటే నేర్చుకోవడం, అంటే చెప్పడము, పరిశోధన చేపట్టడము ఈ కేంద్రం ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా సెమినార్లు, సమావేశాలు, స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు. యూజీ, పీజీ, డాక్టరల్ స్థాయిలో కోర్సులను ప్రారంభించి బలోపేతం చేయనున్నారు. పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఇంటర్న్షిప్లు పొందడంలో సాయం అందిస్తారు. ఈ మీటింగ్లో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి అండ్ వీళ్ళ గురించి మనకు అనవసరం అండి, ఇంకా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. సో నల్సార్ లా యూనివర్సిటీలో జస్టిస్ బీపీ జీవన్ రెడ్డి సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ బిజినెస్ లాస్ అంటే ట్రేడ్ వ్యాపారం గురించి, అదేవిధంగా పర్టికులర్గా వ్యవసాయం గురించి అంటే వాణిజ్యము, వ్యాపారం గురించి, వాటి చట్టాల గురించి స్టడీ చేస్తుంది అనమాట ఈ యొక్క సెంటర్. సో దీని ద్వారా ఫ్యూచర్లో ఇలాంటి ఇష్యూస్లో, ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ నుండి, పర్టికులర్ ఈ వాణిజ్యం, వ్యాపార కాన్ఫ్లిక్ట్స్ నుండి ఎలా బయటపడాలి, ఎలాంటి చట్టాలు ఇండియాలో ఉన్నాయి, వాటిని ఎలా వినియోగించుకోవాలనేది తెలియజేస్తూ ఉంటుంది. ఓకే, తరువాత అంతర్జాతీయ క్రీడల్లో రష్యా ఏకాకి. క్లారిటీగా వినండి. అంతర్జాతీయ క్రీడల్లో అంటే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్లో రష్యా ఏకాకి అంటే సింగిల్ అయిపోయిందంట. ఎలా సింగిల్ అయిపోయింది, దేనికోసం సింగిల్ అయ్యింది అనేది ఒక్కసారి మనం ఈ ఎడిటోర్లో డిస్కషన్ చేద్దాం. దేశ ఆర్థిక అభివృద్ధిలో క్రీడలు చాలా ఇంపార్టెంట్ అండి, కీ రోల్ పోషిస్తాయి. ఎందుకంటే ఒక వ్యక్తి, ఒక పర్టికులర్ స్పోర్ట్స్ పర్సను గెలవడం ద్వారా, కాంస్యమో, ఛాంపియనో లేదా టైట్లో గెలవడం ద్వారా ఏమవుతుందంటే అతని యొక్క గుర్తింపు. ఫర్ ఎగ్జాంపుల్ వేరే యొక్క దేశం టోర్నమెంటు లేదా ఛాంపియన్షిప్ని మన ఇండియన్ గెలిచాడు అనుకోండి, ఆ దేశం అంతా ఒక్కసారి ఎవరి వ్యక్తి, మన టోర్నమెంట్ని ఎవరు గెలిచారు అని ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుంటుంది అనమాట. అంటే వీళ్ళ దగ్గర ఎంత స్ఫూర్తి ఉందా, వీళ్ళ దగ్గర ఎంత స్ట్రాంగ్ ఉందా, ఎంత బలవంతులా వీళ్ళు అని తెలుసుకోగలుగుతుంది. దాని ద్వారా పర్టికులర్గా ఆ దేశం మనతో ఫ్రెండ్షిప్ చేసే అవకాశం ఉంటుంది, వాణిజ్య పరంగా మనతో ఫ్రెండ్షిప్ చేసే అవకాశం ఉంటుంది, ట్రేడ్ పరంగా కలిసి పనిచేసే అవకాశం ఉంటుంది, సంయుక్తంగా డెవలప్మెంటు, ఇన్ఫర్మేషను, డేటా ట్రాన్స్ఫర్మేషను ఇలాంటి వాటిల్లో అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుందన్నమాట. సో ఒక స్పోర్ట్స్ పర్సన్ అంతవరకు చేయగలరు. మనం అనుకుంటాం స్పోర్ట్స్ పర్సన్ ఏంటి, గెలుచుకొని వచ్చేస్తున్నాడు, సో ఇక్కడ ఏదో గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది, హ్యాపీ అనుకుంటాం. కానీ ఆ వ్యక్తిని చూసి వేరే దేశాలు స్ఫూర్తి తెచ్చుకొని మనతో ఫ్రెండ్షిప్ కానీ ఇతర సంబంధాలను బలోపేతం చేసుకుంటాయి. అవి ఎవరు కూడా బయటికి చెప్పరు. సో ఒక పరంగా మన దేశం అనేది ఒకటి ఉందని, లేదా మన దేశం అనేది ఈ విధంగా బలమైందని చాటి చెప్పడానికి స్పోర్ట్స్ అనేది చాలా కీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఒక్కటే మనం వేరే దేశాలకు వెళ్ళి అక్కడ 3-4 రోజులు స్టే చేసి మనము సంపాదించుకునే పేరు ప్రఖ్యాతులు అవి. సో వాటి ద్వారా పర్యాటకం కావచ్చు, ఆతిథ్యం వంటి రంగాలకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రపంచ స్థాయి పోటీల్లో క్రీడాకారులు సాధించే విజయాలు దేశానికి ఎనలేని ఖ్యాతిని తెస్తాయి. ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యాకు క్రీడా రంగంలో తీవ్ర ప్రతికూల పరిణామాలు ఎదురవుతున్నాయి. అండ్ ఎవరైతే క్రిమిన్లను క్రీడాలోకం దాదాపు ఏకాకి చేసిందండి. వివిధ ప్రపంచ క్రీడా సమైక్యలు రష్యాలో పోటీలను రద్దు చేసుకున్నాయి, ఆపేశాయి అక్కడ పెడదాం అనుకున్నవన్నీ. సమీప భవిష్యత్తులోనూ అక్కడ ఎలాంటి టోర్నీలు నిర్వహించే అవకాశం లేదని కూడా తేల్చి చెప్పేశాయి. పలు దేశాలు రష్యాతో ఆడాల్సిన మ్యాచ్లను కూడా రద్దు చేసుకుంటున్నాయి. అయితే రష్యాకు తోడుగా నిలిచిన బెలారస్ సైతం ఇలాంటి రూల్స్ ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి. అక్కడ కూడా ఈ టోర్నమెంట్ రద్దు కావచ్చు, అక్కడ ఉండే ప్లేయర్స్ ఆడనవ్వకుండా చేయడాలు కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి. రష్యాతో పాటు బెలారస్లో తలపెట్టిన వివిధ టోర్నీలు కూడా రద్దు చేసుకోవాలని లేదా ఇతర దేశాలకు తరలించాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, చాలా పెద్ద కమిటీ అండి ఇది, ఈ క్రీడా సమైక్యలకు పిలుపునిచ్చింది. పోటీల్లో ఆ 2 దేశాలు జాతీయ పతాకాలను వాడకూడదని, జాతీయ గీతాలను వినిపించకూడదని సూచించింది. దీనికి అంతర్జాతీయ క్రీడా సమైక్యలు సానుకూలంగా స్పందిస్తున్నాయి. ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ లీగ్ ఫుట్బాల్ ఫైనల్ను ప్యారిస్కు తరలించాలని ఐరోపా ఫుట్బాల్ సంఘం యూనియన్ UEFA నిర్ణయం తీసుకోవడంతో రష్యాకు తొలి దెబ్బ తగిలింది. ఆ తరువాత వరుసగా వివిధ క్రీడా సమైక్యలు ఆ దేశాన్ని బహిష్కరిస్తున్నాయి. ఫుట్బాల్ కావచ్చు, టెన్నిస్ కావచ్చు, సైక్లింగ్, ఫార్ములా 1, అథ్లెటిక్స్, షూటింగ్, బ్యాడ్మింటన్, హాకీ, బాస్కెట్బాల్, చెస్, స్కేటింగ్ తదితర ప్రపంచ సమైక్యలు రష్యాపై బ్యాన్ విధించాయి. రేసింగ్ అభిమానులను అలరించే ప్రముఖ ఫార్ములా 1 రేసు ఇక రష్యాలో జరిగే అవకాశమే లేదు. ఫస్ట్ ఏడాది సెప్టెంబర్లో జరగాల్సిన రష్యా గ్రాండ్ ప్రీ రేసును మాత్రమే రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించిన F1 నిర్వాహక సంస్థ అంతర్జాతీయ ఆటోమొబైల్ సమైక్య ఆ తరువాత మొత్తం ఒప్పందాన్నే వద్దనుకుంది.
ఉక్రెయిన్పై రష్యా దాడులకు నిరసనగా ఆ దేశంతో అంతర్జాతీయ ఫుట్బాల్ సమైక్య నిర్వహించే ప్రపంచ కప్ ఏదైతే ఉంటుందో దాని అర్హత మ్యాచ్ ఆడబోమని పోలాండ్ ప్రకటించింది. ఫుట్బాల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే సాకర్ ప్రపంచ కప్ నుంచి రష్యాను బహిష్కరిస్తున్నట్లుగా ఫిఫా అనౌన్స్ చేసింది. తరువాత నోటీసులు ఇచ్చేదాకా ఏ అంతర్జాతీయ ఫుట్బాల్ టోర్నీలు కూడా పాల్గొనకుండా ఆ దేశానికి చెందిన జట్లు, క్లబ్బులను నిషేధించడం జరిగింది ఫిఫా. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాలు పోటీ పడే ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్ను అంతర్జాతీయ చెస్ సమైక్య ఫిడే రష్యా నుంచి తరలించింది. అంటే అక్కడ ఆడకుండా వేరే దేశానికి తరలించింది. జూలైలో మాస్కోలో జరగాల్సిన ఈ టోర్నీతో పాటు దివ్యాంగుల కోసం తొలిసారి నిర్వహించాలనుకున్న చెస్ ఒలింపియాడ్ మిగతా చదరంగ టోర్నీలను రష్యాలో ఆడకుండా వేరే ప్రాంతాలకు తరలించింది. దీంతో చెస్ ఒలింపియాడ్ ఆతిథ్య హక్కుల కోసం రంగంలోకి దిగిన భారత్ దాన్ని చేజిక్కించుకుంది. సో ఈ ఒలింపియాడ్ అనేది చెన్నైలో జరగబోతుంది, తమిళనాడులో, అది గుర్తుపెట్టుకోండి. డేవిస్ కప్ అండ్ బిల్లీ జీన్ కింగ్ కప్ నుంచి రష్యా, బెలారస్ను సస్పెండ్ చేసినట్లుగా అంతర్జాతీయ టెన్నిస్ సమైక్య ప్రకటించింది. మాస్కోలో జరగాల్సిన టెన్నిస్ టోర్నీలను నిలిపివేస్తున్నట్లుగా అనౌన్స్ చేసింది. సైక్లింగు, ప్రపంచ రగ్బీ క్రీడా సమైక్యలు ఆ దేశాలు నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. వాలీబాల్, ప్రపంచ ఛాంపియన్షిప్ షూటింగ్ పోటీలు సైతం రష్యా నుంచి తరలబోయాయి. సత్వహగా జూడో ఆటగాడైన పుతిన్కు అంతర్జాతీయ జూడో సమైక్య నుంచి ఎదురుదెబ్బ తగిలింది. సమైక్య గౌరవ అధ్యక్షుడు, క్రీడా రాయబారి స్థానాల నుంచి ఆయన తప్పించారు. ఆయన ఇప్పటివరకు ఈ జూడో సమైక్యలో ఆయన అధ్యక్షుడిగా అండ్ క్రీడా రాయబారిగా ఉన్నారు. ఆ పదవుల నుండి ఆయన తొలగించారు. అండ్ ఇప్పటికే డోపింగ్ వివాదం రష్యాకు వెంటాడుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది అక్కడ స్వయంగా ప్రభుత్వమే వాళ్ళకి పదార్థాలు ఇచ్చి, రసాయనిక పదార్థాలు ఇచ్చి వాళ్ళు గేమ్స్లో స్ట్రాంగ్గా ఆడేలా వాళ్ళని ప్రేరేపిస్తున్నట్లుగా వచ్చిన చాలా ఆరోపణలు అదేవిధంగా ప్రూవ్ అవ్వడంతో సో చాలామంది అక్కడ చాలామంది స్పోర్ట్స్ పర్సన్స్ మీద డోపింగ్ వివాదంతో బ్యాన్ అయితే ఉంది. ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్షిప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీల్లో పథకాల కోసం అడ్డదారి తొక్కినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అథ్లెట్లకు నిషేధిత ఉత్ప్రేరకాలు అందించడం, కష్టపడకుండానే పథకాలు సాధించేందుకు మాదక ద్రవ్యాలు అలవాటు చేశారనే విమర్శలు ఉన్నాయి. డోపింగ్ ద్వారా రష్యా అథ్లెట్లు ఒలింపిక్స్లో 46 పథకాలు గెలుచుకున్నారనే ఆరోపణలపై విచారణ జరిపిన ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ వాడా రష్యాను దోషిగా తేలుస్తూ ఎలాంటి ప్రధాన టోర్నీల్లో పాల్గొనకుండా ఆ దేశంపై 2019లోనే నిషేధం విధించింది, అంటే బ్యాన్ చేసింది. డోపీలుగా తేలిన అథ్లెట్ల దగ్గర నుంచి ఒలింపిక్స్ పథకాలను వెనక్కి తీసుకున్నారు. 2020లో అంతర్జాతీయ క్రీడా ఆర్బిట్రేషన్ ఆ నిషేధాన్ని 2 ఏళ్లకు తగ్గించింది. ఎప్పటికీ ప్రపంచ టోర్నీల్లో క్రెమిన్లు అథ్లెట్ల రష్యా పేరుతో పోటీ పడడానికి అవకాశం అయితే లేదు. డైరెక్ట్గా రష్యా ఒలింపిక్ కమిటీ పేరుతో మాత్రమే బరిలో దిగేందుకు అనుమతి అయితే ఉంది. ఇక ఇప్పుడు ఉక్రెయిన్పై యుద్ధం కారణంగా క్రీడా సమైక్యల వేటుతో రష్యా క్రీడారంగం మరింత కుదేలు కానుంది. మరింత కాదు, కుదేలు అయిపోయింది. ఇంకా ఆ దేశంలో ఆడుకోవడం తప్ప వేరే ఇంటర్నేషనల్ మీట్స్లో ఆడడానికి ఇంకా వాళ్ళకి అవకాశం లేనట్టే. అయితే ఈ పరిణామాలు తీవ్ర నష్టం చేకూర్చే ప్రమాదం ఉంది. సమీప భవిష్యత్తులో క్రీడా టోర్నీలకు ఆతిథ్యం ఇవ్వడం, ఇతర దేశాల అథ్లెట్ల పోటీల్లో పాల్గొనడం జరగకపోవచ్చు. రానున్న కాలంలో రష్యా క్రీడా రంగంపై ప్రతికూల ప్రభావం తప్పకపోవచ్చు అనేది నిపుణుల అంచనా. ఇది చెప్తున్నాను కదా, మొత్తం వాళ్ళు చాలా వరకు వీళ్ళు ఎలాగో క్రికెట్ ఆడరు కానీ మిగతా స్పోర్ట్స్లు అన్నింటిలో ఫస్ట్ ఉంటారు. ఇప్పుడు ఆ మిగతా స్పోర్ట్స్ అన్నింటిలో కూడా వాటిని బ్యాన్ చేసేస్తున్నాయి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. అయితే ఈ బ్యాన్ అంతా విధించడానికి గల కారణం ఏంటంటే ఉక్రెయిన్పై రష్యా తలపడడం. ఒకవేళ దీన్ని పూర్తి స్థాయిలో ఆపేస్తామని ప్రకటిస్తున్నా సరే, దీన్ని పూర్తి స్థాయిలో ఆపేస్తే ఈ బ్యాన్స్ అన్నీ దీని మీద ఎత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద రష్యా ప్లాన్ చేయాలి. అంటే రష్యా ఆలోచన ఏంటో అర్థం కాలే. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో ఆడనివ్వకుండా చేసేయడము, ఎక్కడుండే బిజినెస్లు నిలిపివేసేయడము, ఎక్కడుండే కంపెనీస్ అన్ని వేరే ప్రాంతాలకు తరలి వెళ్ళిపోవడము, ఇంత జరుగుతున్న పుతిన్ దేనికోసం అంత ఆరాటపడుతున్నారనేది మనకు తెలియదు. సో ఎనీవే ఏదైనా సరే స్పోర్ట్స్ అనేది ఒక కంట్రీకి చాలా కీ రోల్ పోషిస్తుంది. దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం చాలా ప్రతి ఒక్కరి మీద ఉంది. మనం కూడా మీకు పెట్టబోయే పిల్లలు లేదా మీ చుట్టుపక్కల ఉండే పిల్లలు వాళ్ళందరినీ కూడా స్పోర్ట్స్ పరంగా ఎంకరేజ్ చేయాలండి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే స్పోర్ట్స్ చాలా కీ రోల్ పోషిస్తుంది. అది మనం అనుకుంటాం స్పోర్ట్స్ ఏంది ఇది అనుకుంటాం, కానీ ఎక్కువ టైం కేటాయిస్తే దాంట్లో ఉండే పవర్ ఏంటనేది మనకు తర్వాత తెలుస్తుంది. ఎనీవే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే స్పోర్ట్స్ రంగంలో రష్యా ఎదుర్కొంటున్న ప్రజెంట్ ఇష్యూస్ ఏంటనేది నేను ఇక్కడ క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ ఎడిటోరియల్ తీసుకొచ్చాను.
ప్రజెంట్ ఈ సిచ్యువేషన్స్లో. ఇది కూడా ఒక పార్ట్ అనమాట ఈ కాన్ఫ్లిక్ట్లో, ఈ ఉక్రెయిన్ వార్ కాన్ఫ్లిక్ట్లో కీ రోల్ పోషించింది. కాబట్టి దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.